కుటుంబం అంతా కలిసి కూర్చుని ఎంత టైం అయినా కబుర్లు చెప్పుకోవడానికి, టీవీ చూడడానికి టైం ఉంటుంది కానీ దేవునితో మాట్లాడడానికి కనీసం 10 నిమిషములు కుటుంబ ప్రార్థనలో గడపడానికి మాత్రం టైం ఉండడం లేదు. ఒక మాట చెప్పిన, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇంటితో సమానం. వర్షం వచ్చినప్పుడు పైకప్పు లేని ఇంట్లోనికి నీరు వచ్చినట్లు ప్రార్థన లేని ఇంట్లోనికి కలహాలు, భయములు, అపార్థాలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. చూడండి, కొర్నేలి ఇంటి వారు అందరూ ప్రార్థన పరులు. అతని ఇంటిలో అన్నిటితో పాటు ప్రార్థన కూడా ఉంది. కాబట్టి అతనితో పాటు తన బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని దేవునిలో నడిపించడానికి కొర్నేలి ఒక సాధనంగా వాడబడ్డాడు. అతని ఇంట్లో ఉన్న ఆశీర్వాదం వారిని రక్షణకు మార్గాన్ని చూపించింది. మరి మన ఇంట్లో ఆ కుటుంబ ప్రార్థన ఉందా మిత్రమా? కుటుంబం కలిసి కూర్చోవడం మంచిదే, కానీ కలిసి మోకరించడం గొప్ప. కలిసి నవ్వుకోవడం కన్నా కలిసి దేవుని మాటలు పంచుకోవడంలో పరలోకపు ఆశీర్వాదం ఉందండి. కాబట్టి నీ కుటుంబం మోకాళ్ళ మీద నిలవబడినప్పుడట ఏ శోధన నీ కుటుంబాన్ని విడదీయదు మిత్రమా.